హాయ్ ఫ్రెండ్స్, నేను నజర్ మీరు చూస్తున్నారు టెక్ రిప్ వచ్చాను. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి మనం 70,000 బడ్జెట్లో ఏ ల్యాప్టాప్ కొనాలనే దాని మీద మీకు క్లారిటీ అయితే ఇస్తాను. ఎక్కువ ల్యాప్టాప్స్ చెప్పేది మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయను. మోస్ట్లీ ది బెస్ట్ నేను అన్నీ చెక్ చేసి మీరు ఏది కొంటే మీ మనీ వేస్ట్ అవుతుంది, ఏది మీకు యూస్ఫుల్ అవుతుందనే దాని గురించి అయితే క్లియర్గా చెప్తాను. సో ఇక ఆలస్యం చేయకుండా ఫస్ట్లీ ఆ ల్యాప్టాప్స్ అయితే చూసేద్దాం. ఫస్ట్ ల్యాప్టాప్ మనం చూసినట్టయితే ఎవరైతే గేమింగ్ ల్యాప్టాప్ కొనాలనుకుంటారో 70,000 రూపీస్లో, దట్టు ఒక మంచి బ్రాండ్ నుంచి కొనాలనుకుంటే మాత్రం ఈ ల్యాప్టాప్ మీకు పర్ఫెక్ట్ సూట్ అవుతుంది. డెల్ G15. సో చాలా మంచి ల్యాప్టాప్ ఇది. మీకు స్పెసిఫికేషన్స్ పరంగా చూసినా సరే, థర్మల్స్ పరంగా చూసినా సరే, నేను ప్రీవియస్ రివ్యూస్ అయితే చూశాను. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి, ఇది మనకి ఈ మంత్లో ఖచ్చితంగా మన ఛానల్లో అన్బాక్సింగ్ అండ్ రివ్యూ కూడా వస్తుంది. మోస్ట్లీ 100% ట్రై చేస్తాను. అండ్ ఇక దీని గురించి మాట్లాడుకున్నట్లయితే, ఇది మనకి Ryzen 5 5600Hతో వస్తుంది. వెరీ పవర్ఫుల్ ప్రాసెసర్. ఖచ్చితంగా మీకు పర్ఫార్మెన్స్ వైజ్గా ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు, అదొకటైతే చెప్పగలను. అండ్ యాజ్ వెల్ యాజ్ మెయిన్ గేమింగ్ ల్యాప్టాప్ అంటే మనకి గ్రాఫిక్ కార్డ్ కదా. సో గ్రాఫిక్ కార్డ్ గురించి కనుక మనం మాట్లాడుకున్నట్లయితే RTX 3050తో వస్తుంది. 4GB గ్రాఫిక్స్ ఇది కూడా మీకు కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. రే ట్రేసింగ్ ఉంటుంది. సో RTX అంటే మీకు తెలిసిందే కదా, గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఫీచర్స్ అనేది ఎస్పెషల్లీ కంపేర్ టు GTX మీకు చాలా బెటర్ అయితే ఉంటుంది. సో రెండింటి కాంబినేషన్ మాత్రం ఎక్సలెంట్ కాంబినేషన్, ఎస్పెషల్గా ఈ ప్రైస్లో, దట్టు మనకి డెల్ నుంచి. సో దీని ప్రైస్ చూసినట్లయితే మనకి 69,990 రూపాయలు, అంటే ఎగ్జాక్ట్గా 70,000 రూపీస్. 70,000 రూపీస్కి ఈ కాంబో అనేది ఈ యొక్క ల్యాప్టాప్లోనే మనకి అవైలబుల్గా ఉంది. విక్టర్స్లో కూడా ఉంటుంది, కానీ విక్టర్స్ అనేది మీకు కొంచెం ప్రైస్ ఎక్కువ అవుతుంది రైట్ నౌ. బట్ దానికంటే ఇది మీకు చాలా బెటర్ అయితే ఉంటుంది. అండ్ రిమైనింగ్ స్పెసిఫికేషన్ చూసినట్లయితే మనకి ఇది 8GB DDR4 ర్యామ్తో వస్తుంది అనమాట. 3200 MHz ర్యామ్, హై స్పీడ్ ర్యామ్, నో ప్రాబ్లం. మీకు 15.6 inches ఫుల్ హెచ్డీ IPS డిస్ప్లేతో వస్తుంది. నాట్ ఓన్లీ దాట్, మీకు ఇది యాంటీ గ్లేర్ డిస్ప్లే అండ్ హయ్యర్ రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. 120 Hz హయ్యర్ రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. ఖచ్చితంగా డిస్ప్లే పరంగా కూడా మీరు మ్యాక్సిమం డిసప్పాయింట్ అయితే అవ్వరు. అండ్ 512GB ఇంటర్నల్ SSDతో వస్తుంది. మీకు ఎటువంటి హార్డ్ డిస్క్ అయితే ఉంటుంది. ఒకవేళ మీరు ఎక్స్ట్రా కనెక్ట్ చేసుకోవాలనుకుంటే మాత్రం కనెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఓవరాల్గా మీకు Wi-Fi 6 కూడా, కిల్లర్ Wi-Fi 6 అయితే ఉంటుంది. ఒక మంచి ప్యాకేజ్ ఇది. మీకు ల్యాప్టాప్ చూసినా సరే మీకు డీసెంట్గా ఉంటుంది. మరి ఒకవేళ మీరు స్టూడెంట్ కమ్ గేమింగ్ కోసం తీసుకోవాలనుకున్నా సరే, మీకు స్టూడెంట్ లుక్స్లోనే ఉంటుంది కొద్ది గొప్ప. మీకు ఎటువంటి ఓవర్ గేమింగ్ లుక్ అయితే ఉండదు. ఒకవేళ మీ బడ్జెట్ అనేది 70,000, మంచి బ్రాండ్ నుంచి మంచి గేమింగ్ ల్యాప్టాప్ కొనాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు దీన్ని అయితే చూస్ చేసుకోవచ్చు. అండ్ ఇక వేరే ఏ ల్యాప్టాప్ కూడా మీరు అక్కడ ఆ బడ్జెట్లో చూడాల్సిన అవసరం అయితే లేదు యాజ్ ఆఫ్. ఎందుకంటే ఇది మీకు 70,000కి వస్తుంది కాబట్టి. ఇఫ్ ఇన్ కేస్ ప్రైస్ అనేది నేను చెప్పిన దానికంటే ఎక్కువ ఉంటే మాత్రం అప్పుడు మీరు దీన్ని స్కిప్ చేసి వేరే వాటికి లేటెస్ట్ వీడియో ఏమైనా ఉంటే వాటిని అయితే అప్లోడ్ చేయండి. అండ్ నెక్స్ట్ ల్యాప్టాప్ వచ్చేసి స్టూడెంట్ ల్యాప్టాప్. గేమింగ్ ల్యాప్టాప్ నేను ఒకటే పిక్ చేశాను. అండ్ ఇక స్టూడెంట్ ల్యాప్టాప్స్ విషయానికి వచ్చినట్లయితే ఫస్ట్ నా పిక్ వచ్చేసి Lenovo IdeaPad Slim 5 Pro అనమాట. సో చాలా స్లిమ్గా ఉంటుంది ఇది మీకు, అండ్ వెరీ లైట్ వెయిట్. నాట్ ఓన్లీ దట్, మీకు ఇది మీకు బెజల్స్ కానీ, డిస్ప్లే కానీ, ఎవ్రీథింగ్ టాప్ నాచ్ అయితే ఉంటుంది. ఒక మంచి స్టూడెంట్ ఎక్స్పీరియన్స్ కావాలి మీకు అనుకుంటే మాత్రం Lenovo IdeaPad Slim 5 Pro అనేది బెస్ట్ ఆప్షన్. అండ్ స్పెసిఫికేషన్ చూసినట్లయితే మనకి ఇది 14-inch Quad HD డిస్ప్లేతో వస్తుంది అనమాట. 2.2K డిస్ప్లే, చాలా బెటర్ అయితే ఉంటుంది డిస్ప్లే. మీకు బ్రైట్నెస్ నీడ్స్ చూసినా సరే 300 బ్రైట్నెస్ నీడ్స్ అయితే ఉంటుంది. 100% sRGBతో వస్తుంది. ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవాలి. మీకు కలర్ యాక్యురసీ అనేది 100% అయితే ఉంటుంది. అండ్ 4 sides కూడా మీకు బెజల్స్ అనేది వెరీ థిన్గా ఉంటాయి. మీరు టాప్లో, బాటంలో సైడ్స్ చూసినా సరే. అండ్ అలానే మీకు ర్యామ్ చూసినట్లయితే ఇక్కడ మీకు 16GB ర్యామ్ వస్తుంది. సో నేను డెల్ గేమింగ్ ల్యాప్టాప్లో మీకు ఓన్లీ 8GB ఉంటుంది కదా, రిమైనింగ్ మ్యాక్సిమం మీకు 16GB ర్యామ్ అయితే ప్రిఫరబుల్ ఖచ్చితంగా 70,000 బడ్జెట్లో. అండ్ 512GB SSD స్టోరేజ్తో వస్తుంది. బ్యాక్లైట్ కీబోర్డ్ ఉంటుంది, MS Office ఉంటుంది, Windows 10 ఉంటుంది. అండ్ మెయిన్ థింగ్ ఇందులో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, ఇది మీకు 3 years ఆఫ్ వారంటీతో వస్తుంది. 3 yearsలో మీకు ఏ ప్రాబ్లం వచ్చినా సరే అఫీషియల్ బ్రాండ్ వారంటీ అయితే ఉంటుంది. ఖచ్చితంగా మీరు ఆరామ్సే ఎటువంటి ప్రాబ్లం లేక యూజ్ అయితే చేయొచ్చు. Lenovo IdeaPad Slim 5 Pro ప్రాసెసర్ చూసినట్లయితే మనకి ఇది i5 11th జనరేషన్ ప్రాసెసర్తో వస్తుంది. వెరీ పవర్ఫుల్ ప్రాసెసర్. మీకు పర్ఫార్మెన్స్ పరంగా ఎటువంటి ఇష్యూస్ అయితే ఉండవు. అండ్ ఇక వెయిట్ చూసినట్లయితే మనకి 1.38 kgs, 1.4 kgs అంటే మాత్రం వెరీ లైట్ వెయిట్ అని చెప్పొచ్చు. 56 Wh బ్యాటరీతో వస్తుంది. బ్యాటరీ లైఫ్ అనేది వీళ్ళైతే 8 hours క్లైమ్ చేస్తున్నారు. సో ఈజీగా మీకైతే 6 hours అయితే ఈజీగా వస్తుంది. అండ్ అలానే మనకి IR కెమెరా అయితే ఉంటుందన్నమాట మీకు ఫేస్ అన్లాక్కి. అండ్ ఏదైతే ఫ్రంట్ కెమెరా ఉందో అది మీకు IR కెమెరా ఉంటుంది. డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంటుంది. ఓవరాల్గా బిల్డ్ మాత్రం మీకు ఎక్సలెంట్ బిల్డ్ అయితే ఉంటుంది. లెనోవోలో మనకి నార్మల్గా ప్లాస్టిక్ బిల్డ్ కొంచెం బెటర్గా ఉంటుంది. అండ్ దట్టు ఇది మీకు మెటల్ చేసిస్తూ వస్తుందన్నమాట. ఓవరాల్గా మీకు MI నోట్బుక్ ప్రో, రియల్మీ బుక్, వీటంతా బిల్డ్ క్వాలిటీ అయితే మీకు ఈజీగా ఉంటుంది. ఖచ్చితంగా ఓవరాల్గా ఒక మంచి బిల్డ్ క్వాలిటీ, మంచి డిస్ప్లే, మంచి స్టూడెంట్ ల్యాప్టాప్ కావాలి. నా బడ్జెట్ అనేది 68,000 రూపాయలు అనుకుంటే మాత్రం 70,000 అయితే ఇది మీకు 68,000 రూపాయలకి వస్తుంది. ఖచ్చితంగా దీన్ని అయితే చూస్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ల్యాప్టాప్ వచ్చేసి ఇదే బడ్జెట్లో, అన్న మాకు లెనోవో మీద నమ్మకం లేదు, మాకు లెనోవో వద్దు అనే వాళ్ళు కొంతమంది అయితే ఉంటారు. ఇఫ్ ఇన్ కేస్ మీరు అలా అనుకుంటే మాత్రం HP Pavilion. సో HP Pavilion 14 అనేది బెస్ట్
మీకు ఆల్రెడీ మన ఛానల్ అన్బాక్సింగ్ కూడా ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి. HP Pavilion 14 ఇంకా స్పెసిఫికేషన్ చూసినట్లయితే మెయిన్గా ప్రాసెసర్ మనకి ఇది i5 11th జనరేషన్ ప్రాసెసర్తో వస్తుంది, G7 ప్రాసెసర్. మంచి ప్రాసెసర్ అయితే మీకు 4 cores ఉంటాయి, 8 threads అయితే ఉంటాయి. అండ్ అలానే మనం ర్యామ్ చూసినట్లయితే 16GB DDR4 ర్యామ్ అయితే వస్తుంది అనమాట మనకి ఇది. సో 3200 MHz హై స్పీడ్ ర్యామ్ అయితే వస్తుంది. 8GB ర్యామ్స్ అయితే ఉంటాయి. ఒకవేళ మీరు అప్గ్రేడ్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఒకటైతే మీరు రిమూవ్ చేసి 16GB వేసుకున్నట్లయితే మీకు అప్గ్రేడ్ అయితే చేసుకోవచ్చు. అండ్ 512GB NVMe SSDతో వస్తుంది. అండ్ ఇంటెల్ ఐరిస్ Xe గ్రాఫిక్స్తో వస్తుంది, Windows 11తో వస్తుంది, బ్యాక్లైట్ కీబోర్డ్ ఉంటుంది, ఎవ్రీథింగ్ కూడా మీకు టాప్ నాచ్ అయితే ఉంటుంది. యాంటీ గ్లేర్ డిస్ప్లే, Alexa సపోర్ట్ కూడా ఉంటుంది. ఇప్పటివరకు మీరు వీడియో చూడకపోతే మాత్రం కార్డ్స్లో ఉంటుంది, ఖచ్చితంగా రివ్యూ అండ్ అన్బాక్సింగ్ వీడియో అయితే చూడండి. ఆ తర్వాత ఒక డెసిషన్ అయితే తీసుకోండి. మీ బడ్జెట్ అనేది 66,000 67,000 అనుకుంటే మాత్రం ఇది మీకు బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. ఇప్పుడు రైట్ నా అమెజాన్లో వచ్చేసి మీకు 67,000 రూపీస్కి అయితే అవైలబుల్ ఉంది. మంచి బ్రాండ్ నుంచి మంచి ల్యాప్టాప్ అంటే మాత్రం ఖచ్చితంగా దీన్ని అయితే సజెస్ట్ చేయగలను. అండ్ ఇక అన్న నాకు బ్రాండ్ వాల్యూతో సంబంధం లేదు, ది బెస్ట్ ల్యాప్టాప్ కావాలనుకుంటే మాత్రం MI నోట్బుక్ అల్ట్రా. సో వెరీ బెస్ట్ ల్యాప్టాప్. అండ్ కాకపోతే మీకు స్టాక్లో అయితే ఉండట్లేదు 16GB వేరియంట్, 8GB అయితే ఉంటుంది. నన్ను అడిగినట్లయితే మోస్ట్లీ 8GB ప్రిఫర్ చేయకండి, ఎందుకంటే మీకు ఇది ఆన్బోర్డ్ షోల్డర్ ర్యామ్తో వస్తుంది, మీరు అప్గ్రేడ్ అయితే చేసుకోలేరు ఫర్దర్గా. సో వీలైతే 16GB తీసుకోండి, లేదు 8GB సరిపోతుందన్న నాకు మోర్ దెన్ ఎనఫ్ అనుకుంటే మాత్రం 8GBకి వెళ్ళండి. సో ఇక దీని గురించి మాట్లాడుకున్నట్లయితే i5 11th జనరేషన్ ప్రాసెసర్తో వస్తుంది, H సిరీస్ ప్రాసెసర్ కంపేర్ టు G7, వెరీ పవర్ఫుల్. అండ్ అలానే మనకి 16GB ర్యామ్తో వస్తుంది, హై స్పీడ్ ర్యామ్తో వస్తుంది. అండ్ 512GB SSD స్టోరేజ్తో వస్తుంది, ఐరిస్ Xe గ్రాఫిక్స్తో వస్తుంది, Windows 10 ఉంటుంది, MS ఆఫీస్తో వస్తుంది, బ్యాక్లైట్ కీబోర్డ్, ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఎవ్రీథింగ్ మీకు స్పెసిఫికేషన్స్ అన్ని ఎక్సలెంట్ ఉంటాయి. ఇక మెయిన్ థింగ్ మనం మాట్లాడుకున్నట్లయితే ప్రో కూడా ఉంటుంది, మీకు ప్రో కూడా తీసుకోవచ్చు. ప్రోకి అల్ట్రాకి మేజర్ డిఫరెన్స్ మనం చూసినట్లయితే డిస్ప్లే, ఇక్కడ మీకు 3K డిస్ప్లే వస్తుంది, దట్ టు 90Hz రిఫ్రెష్ రేట్ ల్యాప్టాప్లో. సో అలాగే ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఖచ్చితంగా మీకు రిఫ్రెష్ రేట్ అనేది ఎక్కువ ఉంటాయి. లేదు మీరు ప్రోకి వెళ్ళినట్లయితే మీకు 2K డిస్ప్లే, నార్మల్ 60Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. అండ్ ఇక బిల్డ్ క్వాలిటీ గురించి మన ఛానల్ అన్బాక్సింగ్ ఉంటుంది ప్రోది, ఒకసారి అన్బాక్సింగ్ రివ్యూ చూడండి, మీకు మోస్ట్లీ ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఎక్సలెంట్ బిల్డ్ క్వాలిటీ అయితే ఉంటుంది, మీకు బిల్డ్ క్వాలిటీ పరంగా ఎక్కడ కూడా మీరు మేజర్ ప్రాబ్లమ్స్ అయితే చూడరు. Thunderbolt 4 పోర్ట్ ఉంటుంది. అండ్ బ్యాటరీ బ్యాకప్ కూడా ఈజీగా మీకు 8 hours అయితే వస్తుంది, ఈజీ అంటే ఈజీగా వస్తుంది. ఓవరాల్గా నాకు మంచి ఆల్రౌండ్ ల్యాప్టాప్ కావాలి, బ్రాండ్ వాల్యూ అనేది నాట్ ఎట్ ఆల్ ఏ ప్రాబ్లం అనుకుంటే మాత్రం దెన్ గో ఫర్ MI నోట్బుక్ అల్ట్రా. నేను చెప్పిన అన్నిటిని కూడా స్కిప్ చేసి మీరు దీనికైతే వెళ్ళొచ్చు. అండ్ నెక్స్ట్ ల్యాప్టాప్ ఎవరైతే కొంతమంది 2-in-1 ల్యాప్టాప్స్ అయితే అడుగుతుంటారు, టచ్ అండ్ స్టైలస్ ఉన్న ల్యాప్టాప్స్, వాళ్ళకి మాత్రం Dell Inspiron 7415 బెస్ట్ ఆప్షన్. దీన్ని మీరైతే కన్సిడర్ చేయొచ్చు. 14-inch FHD డిస్ప్లేతో వస్తుంది, ఇది 2-in-1 డెస్క్టాప్ అనమాట, ఇది ల్యాప్టాప్. సో మీరు ట్యాబ్లెట్లో యూజ్ చేయొచ్చు అండ్ యాజ్ వెల్ యాజ్ ల్యాప్టాప్లో అయితే యూజ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మీకు Ryzen 5 5500Uతో వస్తుంది, మంచి ప్రాసెసర్ ఇది, ఈ బడ్జెట్ ప్రైస్ పాయింట్లో ఖచ్చితంగా చెప్పగలను. బట్ ఇంకా ఉంటే బాగుండేది. బట్ మనకి టచ్ ఇచ్చి అండ్ అలానే మనకి 2-in-1 ల్యాప్టాప్ అంటే మాత్రం ఈ బడ్జెట్ ప్రైస్ పాయింట్లో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేము. నన్ను అడిగినట్లయితే మీకు ఇంటెల్ i5 11th జనరేషన్ కానీ ఇది మీకు చాలా పవర్ఫుల్ అయితే ఉంటుంది, ఎందుకంటే మీకు 6 cores 12 threads అయితే ఉంటుంది. అండ్ 8GB ర్యామ్తో వస్తుంది, 512GB SSD స్టోరేజ్తో వస్తుంది, ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ ఉంటుంది, Windows 10 ఉంటుంది, MS ఆఫీస్ ఉంటుంది, బ్యాక్లైట్ కీబోర్డ్, ఫింగర్ ప్రింట్ సెన్సార్, అండ్ మెయిన్లీ మనకి పెన్తో వస్తుందన్నమాట. సో మీరు ఈ పెన్ యూజ్ చేసి యాక్టివ్ పెన్ అయితే వస్తుంది, మీరు టచ్ చేయాలనుకుంటే మాత్రం ఫింగర్ టచ్ చేసుకోవచ్చు, యాజ్ వెల్ యాజ్ మీరు పెన్ అయితే యూజ్ చేసుకోవచ్చు, స్టైలస్. ఓవరాల్గా మాత్రం మంచి 2-in-1 ల్యాప్టాప్ ఇది, దట్టు మీకు మంచి బ్రాండ్ నుంచి ఖచ్చితంగా మీరు దీన్ని అయితే కన్సిడర్ అయితే చేయొచ్చు. అండ్ క్లియర్గా ఒక్కసారి మీకు రివైండ్ అయితే చేస్తాను. మీకు మంచి గేమింగ్ ల్యాప్టాప్ 70,000 రూపీస్లో కావాలనుకుంటే మాత్రం Dell G15కి వెళ్ళిపోండి, దట్ ఈస్ ద బెస్ట్ ల్యాప్టాప్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు మంచి మెటల్ బిల్డ్ తోటి బ్రాండెడ్ ల్యాప్టాప్ కావాలి, అండ్ మంచి డిస్ప్లే ఉండాలి, 2K డిస్ప్లే ఉండాలి, ఓవరాల్గా ఎక్సలెంట్ ప్యాకేజ్ ఉన్న బ్రాండెడ్ ల్యాప్టాప్ కావాలనుకుంటే మాత్రం గో ఫర్ Lenovo IdeaPad Slim 5 Pro. అండ్ మీకు బిల్డ్ క్వాలిటీ పెద్దగా ఇదేం కాదు, మెటల్ చేసేసి నాకు అంత అవసరం లేదు, నాకు మంచి బ్రాండెడ్ ల్యాప్టాప్ కావాలి, HP లాంటి బ్రాండ్ నుంచి కావాలనుకుంటే మాత్రం HP Pavilionకి వెళ్ళిపోండి. అండ్ లేదు నాకు అసలు బ్రాండ్ వాల్యూ ఇంపార్టెంటే కాదు, ఓవరాల్గా 70,000లో ఇది తోపు ల్యాప్టాప్ అన్న, దీనికి మించి ల్యాప్టాప్ లేదు అనే ల్యాప్టాప్ ఒకటి చెప్పమంటే మాత్రం MI నోట్బుక్ అల్ట్రా ఆరామ్స్ మీరు దీనికైతే వెళ్ళొచ్చు. అండ్ ఎవరైతే 2-in-1 ల్యాప్టాప్ కావాలి, ట్యాబ్లెట్లో యూజ్ చేయాలి అండ్ యాజ్ వెల్ యాజ్ ల్యాప్టాప్లో యూజ్ చేయాలనుకునే వాళ్ళకి Dell Inspiron 7415 దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. బట్ ఇది మీకు ఒక 2,000 రూపీస్ 1,000 రూపీస్ ఎక్కువ ఉంటుంది, అప్పుడప్పుడు 70,000 రూపీస్ కూడా వస్తుంది. ఇది ఈ వీడియో అయితే మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను, ఏ బడ్జెట్లో ఏ ల్యాప్టాప్ తీసుకోవాలి, ఏ ల్యాప్టాప్ ఎవరికి సూట్ అవుతుంది, ఏది తీసుకోవాలి 70,000 రూపీస్లో అనేది. ఇంకా మీకు వేరే ఏ బడ్జెట్లో మీరు కోరుకుంటున్నారు అనేది ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి, ఈ బడ్జెట్లో చేయన్నా అని చెప్పేసి. ఆల్రెడీ మనం 50,000 చేసాం, 60,000-65,000 చేసాం, ఆల్మోస్ట్ 65, ఇప్పుడు 70 కూడా అయిపోయింది. ఇంకా మీరు ఏ బడ్జెట్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది కింద కామెంట్ అయితే చేయండి. ఎనివే వీడియో నచ్చినట్టు అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. నేను చెప్పిన ల్యాప్టాప్స్ అన్ని లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఉంటే అక్కడ నుంచి అయితే చెక్ చేసుకోండి, వీలైతే పర్చేస్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఎనివే థ్యాంక్ ఫర్ వాచింగ్, బై, జై హింద్.